ప్రపంచాన్ని ప్లాస్టిక్ మహమ్మారి కమ్మేస్తుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నుడా కార్యాలయంలో నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయనన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఒక్కో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన నిర్వహిస్తున్నామని ఆయనన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదకరమన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాజాన్ని కూడా ఇల్లులాగే భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే నుడా తరపున ఐ లవ్ నెల్లూరు అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతాన్ని ప్రేమించే వారే సమాజాన్ని శుభ్రంగా ఉంచుకుంటారని కోటంరెడ్డి కోరారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ హిమబిందు, నుడా సెక్రటరీ పెంచలరెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ మనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ డేనియల్, అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అనేక సమస్యలు, రోడ్లో ఉండేటువంటి చెత్త దాన్ని ఎత్తాలని, ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన నెల్లూరు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది. ఈరోజు చూస్తే మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్డు పరిసర ప్రాంతాలను కూడా అంత శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకనే మనం నుడాయించి ఐ లవ్ నెల్లూరు జిల్లా అనే కాన్సెప్ట్ని ఎక్కువగా తీసుకున్నాను. నా కోరిక అది. నేను ఇప్పుడు కూడా ఒక కొత్త దాన్ని తీసుకోవాలనేటువంటి ఒక ప్రయోగం, దాన్ని విజయవంతం చేయాలనేది కూడా నా ఆలోచన. అటువంటిది మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు పెట్టేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై నిజంగా ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం అనేది మనకెవరికి అర్థం కాని సమస్య. ఎందుకంటే ఏదో ఒక చెత్త బుట్ట తెచ్చాం, లేకుంటే మనుషులని మనం తాగేసాం, లేకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసాం, అంటే కాలంలో బారేయటం. ఈ కాలంలో బారేసింది అది కాస్త పెనానదిలో చేరటం, మెల్లగా పోయి పెనానది సముద్రం పోవటం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2009లో నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, ఇద్దరు తీసుకొని నేను మా మిసెస్ మహాబలిపురం వెళ్ళాం. ఆ రోజు సముద్రంకి వెళితే దాదాపు అంగళ్ళ కానించి సముద్రం దాదాపు ఒక ఇంచుమించు 1000 అడుగులు ఉంటుంది దూరం ఆ రోజుకి. బట్ ఒక 2.5 సంవత్సరం ముందు మళ్ళీ వెళ్ళాం. వెళితే ఆ సముద్రం అలా అంగళ్ళకు తాగుతున్నాయి, అంగళ్ళలో బొంతరాలు పెట్టున్నారు. నేను వాళ్ళని అడిగాను, నాకైతే తమిళ రాదు, మా మిస్సెస్ చేత మానిచ్చాను. ఇంతకుముందు అక్కడ కూడా రియాక్ట్ వచ్చిందని. అంటే కేవలం సముద్రంలో దాదాపు 10 అడుగుల మేర ఎత్తు మొత్తం ప్లాస్టిక్ చేరిపోయింది. అంటే కిందకి వాటర్ ఇంకే ప్రశ్నే లేదు. అదొక ఉదాహరణ చాలు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా 30 సంవత్సరాల తర్వాత దేశం చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. సముద్రం ముందుకు వచ్చే కొద్ది మన దేశం వెనకబోయే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళతో చూసా, అంటే 1000 అడుగులు ముందుకు వచ్చేసిందంటే ఇదేందో మనం ఆలోచించుకోవాలి. ప్లాస్టిక్ అనేది ఊరిని చాలామంది చెప్తుంటాం నిషేధించాలా అనేది కాదు.
ఏ అంగట్లో ఉంటే పోయి మన కార్పొరేషన్ వాళ్ళు లేదా నోడా వాళ్ళు వాళ్ళ పోయి ఫైన్ వేయటం దానివల్ల ఉపయోగం లేదు. ఇది ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి దాకా, ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రి దాకా, మంత్రి కాడి నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అసలు ఫ్యాక్టరీలే అసలు క్లోజ్ చేయించాలి. ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఈ ప్లాస్టిక్ మొత్తం చేస్తున్నాయో, ఈ సంచులు తయారు చేస్తున్నాయో వాళ్ళని అక్కడే కానీ మనం ఆ ఫ్యాక్టరీ కానీ మూయించగలిగితే తప్పకుండా ఈ దేశాన్ని కొంత మేలు చేసి అవుతాం. అందుకే మనం చీపురు పడతాం, ఒక పరిశుభ్రంగా వస్తాం. మన నోడా కాడి నుంచే అందరికల్లా వాళ్ళ స్వార్థం ఎక్కువ. నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ సంస్థ బాగుండాలి, ఆ సంస్థ అందంగా ఉండటంతోటి సంస్థలో ఉద్యోగాలు బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు కాపాడుకోగలగాలి అనేటువంటి ఆలోచన నాది. తప్పకుండా కలిసి అందరం కలుద్దాం. నోడా ద్వారా నెల్లూరు జిల్లానే ప్రతి పల్లెని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నించి ఐ లవ్ నెల్లూరు జిల్లా అనే నినాదం తీసుకెళ్లి మనంతా పనిచేస్తామని తెలియజేస్తూ అందరూ నమస్కారం తెలియజేస్తాం. Hi Nellore, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.